ఢిల్లీకి లేదు. ఓన్లీ హైదరాబాద్ is having that type of outer ring road with 8 lane, with service roads, all around property is improving. That's why bifurcation ఎవరు రమ్మంటే కూడా రాలా చాలా మంది, ఇప్పుడు కూడా రావడానికి ఇష్టం లేదు. ఇక్కడ ఏమీ లేదు, మేము ఎందుకు సఫర్ కావాలని. ఫస్ట్ ఫ్లైట్ మీకు ఇప్పుడు ఎట్లయితే సఫర్ అవుతున్నారో అదే చేయండి. సేమ్ థింగ్ ఐ సఫర్డ్ ఫస్ట్ ఫ్లైట్. Emirates wanted to run the flight. Government of India refused to give permission. Then I asked them, వాళ్ళు ఒక ఫ్లైట్ వేస్తే మనం ఫ్లైట్ వేయాలి, మా దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి వాళ్ళ ఫ్లైట్ రావడానికి లేదు. దిస్ ఇస్ ది పాలసీ. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఐ ఫాట్ ఫర్ ఓపెన్ స్కై పాలసీ. దట్ ఈస్ హౌ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ఫస్ట్ టైం మందే. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఇనిషియేటివ్స్. First power plant in private sector is in Andhra Pradesh GVK spectrum. Adhe mari first power sector reforms we started. No other state. Ee vidhanga cheppukuntu pothe chaala unnai. Avanni nenu Hyderabad ni abhivrudhi cheste first time Insurance Regulatory Authority. Even today I remember one Mr. Rangachari, chairman. Delhi tirigadu, Bombay tirigadu, evaru land ivvala ayaniki. నేను సుధా నాకు చెప్పి సార్ ఇతను ల్యాండ్ ఇస్తే వచ్చాడు కొన్నాడు సార్ అన్నాడు. నేను పిలిపించి మాట్లాడాను. మీరు ల్యాండ్ ఇవ్వండి సార్ నేను వచ్చేస్తా అన్నాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను. ఎవరు ఇవ్వనన్నారంటే మీరు హైదరాబాద్లో ఇన్సూరెన్స్ ఇస్తారా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ మారుదామన్నాను. నిన్ను చూస్తే క్యాపిటల్ హైదరాబాద్ తీసుకుపోతా ఉన్నట్టుకున్నావు, అవుట్ ఈజ్ పాజిటివ్. ఇదే మాట కామెంట్ చేశాడు. సార్ నాకేం అబ్జెక్షన్ లేదు, మీరు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోండి, ఆయనకు ల్యాండ్ లేదంటున్నారు, నేను ఇస్తానంటున్నా, మీ ఇష్టం అన్నా. దెన్ ఈ కాల్డ్ హిమ్. ఏంటి రంగాచారి నీ అభిప్రాయం అంటే, అవును సార్ ఎవరు ఇవ్వడం లేదు, హైదరాబాద్ ల్యాండ్ ఉంది సార్ అని. దెన్ ఐ గివ్ ల్యాండ్. ఈ కేమ్ టు హైదరాబాద్. దట్ ఈస్ హౌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మైండ్ స్పేస్ ఉంది, మీరు చూసుంటారు. ఆల్ ది వే ఐ వెంట్ టు హిస్ ఆఫీస్. అప్పుడు ఓన్లీ 2 డెవలపర్స్, డిఎల్ఎఫ్ అండ్ మైండ్ స్పేస్, రహిజా. నేను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని 1 గంట కన్విన్స్ చేసి 100 ఎకరాలు ఇస్తాను మీరు రమ్మను. అప్పటికే ఎల్ఎన్టీకి ఇచ్చాం. ఎల్ఎన్టీ రిఫ్యూజ్ చేశారు నాకు ఇవ్వడానికి, థ్రెటన్ చేశారు. తమాషాట్లాడుతున్నారు ఎందుకు ఇవ్వని. ఇప్పుడు మరి మనకు అప్పుడు లిటిగేషన్స్ ఉన్నాయి. 100 acres ఇచ్చాం. అగ్రిమెంట్ ఈజ్ 1 lakh ఎంప్లాయ్మెంట్. ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ రహిజా, వన్ ఆఫ్ ది మోస్ట్ పాష్ ఏరియా. దట్ ఈస్ దే కెప్ట్ దర్ వర్డ్. దుబాయ్ రోలర్ని కలిచా ఎంఆర్ ప్రాపర్టీస్ కోసం. యు సీ కన్వెన్షన్ సెంటర్ నోవేర్ ఇన్ ది కంట్రీ. అప్పట్లో నేను 10,000కి అడిగాను కన్వెన్షన్ సెంటర్. 10,000 వైబులేట్ అవుతుంది సార్ అది ఇది అంటే, కాదు అవుతుందని చెప్పాను. అప్పుడు ఎవరైతే దుబాయ్ రోలర్ ఇప్పుడు నావు, అప్పుడు క్రౌన్ ప్రిన్స్, ఈ యాక్సెప్టెడ్. బాబు గారు చెప్పింది చేయండి మీరు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చాలా క్లోజ్గా ఉండేవాడు. దట్ ఈస్ హౌ ఎంఆర్ ప్రాపర్టీస్, క్రాస్ సబ్సిడీ, కన్వెన్షన్ సెంటర్, ఎన్ఏసి అండ్ ఆల్సో హోటల్స్, ఎగ్జిబిషన్ సెంటర్స్. దట్ ఈస్ ది విజన్ ఐ హ్యావ్ గివన్. మీ అందరితో మాట్లాడక డెవలప్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా ఎవ్రీ ఇంచ్ ఇఫ్ యూ కెన్ గో. గచ్చిపోవాలి నేషనల్ గేమ్స్ కావాలని కంపీట్ చేశాను నేను. మేము పెడతామని కంపీట్ చేసి నేషనల్ గేమ్స్ తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ టుడే ఇన్ ది కంట్రీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆల్ స్టేడియంస్ కన్స్ట్రక్ట్ చేశాం. సో నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్పానంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత మొన్న ఆయన ఎగతాళి చేసే కేసీఆర్ నన్ను గురించి ఆయన అన్నాడు, ఈయన చూసే హైదరాబాద్ నేను కట్టానంటాడని. నేను అందుకే సవాల్ విసిరా. నేను హైదరాబాద్ కట్టలేదు, కులుకు తుఫ్షా కట్టాడు. నేను కట్టింది ఇవన్నీ లిస్ట్ అంతా చదివి ఇవన్నీ నేనే కట్టాను. సైబరాబాద్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్, మానసిక పుత్రిక. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అనవసరంగా నువ్వు వచ్చి నాకు ఏం చేసావు చెప్పాను అడిగా. మీరు ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ మీటింగ్ కాదు, కానీ నేను గట్టిగా ఒక ఫామ్ హౌస్ కట్టా తప్ప ఏం కట్టావని అడిగాను. సో దిస్ ఈజ్ ఎ రియాలిటీ. రేపు మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. బీ కేర్ఫుల్ అన్ దట్. మీరు ప్రారంభించినట్టుగా పని కాకపోతే మనల్ని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది.
ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నేను ఈరోజు ఆర్టీజీ తీసుకొచ్చాం. డెడ్లీ కాంబినేషన్, నోవేర్ ఇన్ ది వరల్డ్. నెంబర్ 2 ప్రజావేదిక తీసుకొచ్చాం, పరిష్కార వేదిక. 2000 కాల్స్, 2000 మంది ఆటోమేటిక్గా 15 lakh కాల్స్ ఎవ్రీడే వెళ్తున్నాయి పబ్లిక్ ఒపీనియన్కి. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇలాంటివి అడ్మినిస్ట్రేషన్లో చాలా రిఫార్మ్ తీసుకొచ్చాను, టెక్నాలజీని. ఈరోజు వన్ మోర్ నేను మీకు అందరినీ మిమ్మల్ని కోరేది, దెన్ స్ట్రైట్ అవే విల్ గో టు సబ్జెక్ట్. ఈరోజు కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్న వయాడక్ట్. ఇది ఏ విధంగా చేయాలో మీరు అందరూ ఆలోచించండి. అవసరమైతే ఇది మంత్ర ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ నుంచి నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు దీన్ని ఏ డెసిషన్ తీసుకున్నా ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని ఫాలో అప్ చేస్తే 100% కాదు, 15% కాదు, వీ కెన్ గ్రో 20%. నా ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి ఒక నమూనాగా పెట్టాలని నా ఆలోచన. అర్లియర్గా అయితే ఇది కాదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ప్రొవైడెడ్ లీడర్షిప్ ఇవ్వగలిగితే. ఇక్కడ నేను అందుకని ఇప్పుడు ఏం చేశానంటే మీ అందరినీ మిమ్మల్ని కోరేది, వయాడక్ట్ అన్నప్పుడు విజన్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ ఎ విజన్. కాంప్రహెన్సివ్ విజన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేస్తే గవర్నమెంట్కి నేను కూడా గైడ్ చేసి, ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ హ్యావ్ ప్రిపేర్డ్ విజన్ 2020. ఆఫ్టర్ ప్రిపేరింగ్ దట్ విజన్, Abdul Kalam came to me when he was scientist to know how I have prepared, and then he wanted to prepare vision document for the nation. కాబట్టి ఇక్కడికి వచ్చే కొద్దికి విజన్ అనేది ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రిపేర్ విజన్. స్టేట్కి మళ్ళీ విజన్ మనం 1924 తయారు చేయాలి. అది తయారు చేస్తూనే ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ అసోసియేట్ విత్ సింక్రనైజ్ ఆఫ్ ది స్టేట్ విజన్, taking into various factors which are all practically implementable. But vision ఎప్పుడు కూడా స్మాలర్ విజన్ ఉంటే స్మాలర్ రిజల్ట్స్ వస్తాయి. ఇమాజినేషన్లో ఎప్పుడు కూడా, నేను మీకు ఐడియా ఉందో లేదో కానీ 95 ఆ ప్రాంతంలో, 96 ఆ ప్రాంతంలో హైదరాబాద్ బోర్డులు పెట్టాం. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టించాం. తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి స్టూడెంట్స్కి అందరికీ ఎడ్యుకేట్ చేశారు దీని గురించి. రెండోది ఇన్నోవేషన్. నేను వెరీ క్లియర్, ఎవ్రీ డే ఇన్నోవేషన్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఇన్ పాలిటిక్స్ నిన్న మేము పోయాం, ఒకటి మాట్లాడాం, ఇది కరెక్ట్ అవునా కాదా, ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడం. నేను పాలిటిక్స్లో మాట్లాడినప్పుడు మీరు అందరికీ ఉన్నాయి. గవర్నమెంట్లో మీరు కలెక్టర్స్గా మీరు కానీ, సీనియర్ ఆఫీసర్స్ కానీ, అందరూ కూడా ఇన్నోవేషన్, హౌ టు గెట్ బెటర్ రిజల్ట్స్, హౌ టు గెట్ బెటర్ అవుట్కమ్. ఇప్పుడు మీరందరూ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు, డిఫరెంట్ ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు, ఉదాహరణకు సమ్ టైమ్స్ విజన్ విత్ ఇన్నోవేషన్ చూస్తే అమరావతి ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర డబ్బులు లేదు, ఒక ఐడియా వచ్చింది, అక్కడి నుంచి వర్కౌట్ చేశాం. టుడే ల్యాండ్స్ ఫార్మర్స్ ఇవ్వడం, 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం. దీనికి రీపేమెంట్ కూడా వీఆర్ గివింగ్ త్రూ సేల్ ఆఫ్ ల్యాండ్. దట్ ఈజ్ వేర్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. నిన్న మొన్న మీరు చూశారు, ZBNF ఇస్ ఎ బిగ్ ఇన్నోవేషన్. ZBNF చూస్తే ప్యారిస్లో మొన్న మన జవహర్ విజయ కలెక్టర్ వెళ్ళాడు. దే హ్యావ్ మెన్షన్డ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ZBNF ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడే మనం అడ్వైజర్ ఉన్నాడు,
జడ్బీఎన్ఎఫ్ బాగా చేశారు, డిపార్ట్మెంట్ బాగా చేశారు. ఇది జరిగితే మనం ఇండియా తరపున ప్రపంచానికి ప్రకృతి సేద్యాన్ని అందించబోతున్నాం. ఎవ్రీ టైమ్ వీఆర్ ఆస్కింగ్ పోయి కాశ్మీర్ ఇష్యూను ఇంకొక ఇష్యూ మాట్లాడే పరిస్థితి వచ్చేది. ఈరోజు యుఎన్లో దర్జాగా మేము ఇది చేయగలిగామని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రపంచం అంతా దాన్ని తీసుకెళ్లి మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫెర్టిలైజర్ లేదు, పెస్టిసైడ్ లేదు, పంటలు పండించచ్చు. యూ కెన్ ఇమాజిన్ ది నేచర్, యూ కెన్ ఇమాజిన్ ది హెల్త్, యూ కెన్ ఇమాజిన్ సో మెనీ ప్రాబ్లమ్స్ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్. ఇలాంటి ఇన్నోవేషన్ చాలా చేశాము అన్నప్పటికీ. పట్టిసీమ ఇస్ ఇన్నోవేషన్. పట్టిసీమ ఈజ్ ఇన్నోవేషన్. ఎస్, మినిస్టర్ గారు, ఎందుకంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ ఇన్నోవేషన్. ఎందుకంటానంటే మమ్మల్ని కన్విన్స్ చేయడానికి 3 నెలలు పట్టింది సార్ మీకు. మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేయడానికి 2-3 నెలలు పట్టింది మీకు. పట్టిసీమ వచ్చినప్పుడు ఒక పక్కన నీళ్లు పోతున్నాయి సముద్రంలోకి, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ముందు ఆదిత్యనాథ్ వస్తున్నాడు, అప్పుడు తర్వాత మనం శశిభూషణ్ వచ్చాడు. ఆ రోజు నేను ఆలోచించింది 4 ఏళ్లు ప్రాబ్లం వస్తుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు 1300-1400 కోట్లు అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ లెక్కేసుకున్నప్పుడు 3-4 ఏళ్ళు లెక్కేసుకుని చాలా వస్తుందని లెక్కేసాం. 1 ఇయర్లో 9 మంత్స్లో కంప్లీట్ చేశాం. ఈ 4 ఏళ్లలో 30-40 వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్లో వచ్చింది. బట్ దానికంటే సఫరింగ్ టోటల్గా తగ్గింది, చాలా తగ్గింది. అబ్నార్మల్, యూ కెనాట్ క్వాంటిఫై ఇట్. రాయలసీమలో ఇప్పుడు కూడా నీళ్లు లేవు, మొత్తం హార్టికల్చర్ అంతా ఎండిపోయేది. ఇంకొక పక్కన ఇక్కడ కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయేది. అదే మాదిరిగా అన్ని ప్రాంతాల్లో గొడవలు అయిపోయేది నీళ్ల కోసం. కృష్ణా డెల్టా మాకు ఫస్ట్ రైట్ ఉందంటే, కాదు రాయలసీమకు మాకు నీళ్లు ఇవ్వకపోతేటని అక్కడ చూసే శ్రీశైలం దగ్గర గేట్లు ఎత్తనీయకుండా పాలిటీషియన్స్ పోయి పాపులారిటీ కోసం గేట్లు ఎత్తనీయకుండా ఒకరు, గేట్లు ఎత్తమని ఇంకొకరు, 2 పక్కల ఇలాంటివి చాలా జరిగాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయినాయి. ఈవెన్ ఎల్ఈడి బల్బ్స్ ఈజ్ ఏ ఇన్నోవేషన్. వాట్ వీఆర్ డూయింగ్, సో మెనీ థింగ్స్ వీఆర్ గోయింగ్ అగైడ్. కన్వర్జెన్స్కి వస్తున్న దాంట్లో ఇక్కడ మీరు చూస్తే అకౌంటబిలిటీ. ఈరోజు మనం రిజల్ట్స్ అన్నీ కూడా చాలా రిజల్ట్స్ వచ్చాయి, అది 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. అకౌంటబిలిటీ తీసుకొచ్చాం. రాష్ట్ర స్థాయి నుంచి లాస్ట్ మైల్ ఉద్యోగి వరకు మనం ఒక అకౌంటబిలిటీ తీసుకురావచ్చు. దీనివల్ల ఎక్విప్మెంట్ ఏది కూడా చూస్తే, అసెట్ మీరు చూస్తే, ఇట్ ఈజ్ యూజింగ్ ఓన్లీ 15-20%, సమ్టైమ్స్ 5-10%. దాని ఇప్పుడు ఒక ఉదాహరణ మీరు చూస్తే, కొత్త ఏజెన్సీ ఒకటి పెట్టారు ఇక్కడ రూమ్స్ డెవలప్ చేయడానికి. ఒక ఐడియా, దట్ ఈజ్ పివి రావు వాళ్ళ రిలేటివ్ అమ్మాయి, చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు అమ్మాయి రిలేటివ్. వాళ్ళు నేచర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ జెడ్బీఎన్ఎఫ్ కూడా దే ఆర్ ప్రమోటింగ్ నా. వాళ్ళు విజయ్ కుమార్ గారితో కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళు నేచర్ని ప్రమోట్ చేస్తూ విలేజ్లో ఉండే రూములు వాళ్ళు తీసుకొని బ్యూటిఫుల్గా డెవలప్ చేసి విలేజ్ టూరిజం అని డెవలప్ చేస్తున్నారు. ఇది ఎంత కాస్ట్ అంటే మీరు చూస్తే 20% బ్రేక్ డౌన్ వస్తుంది. ఇంకొకడు ఒరిస్సా నుంచి ఒక కుర్రాడు రూములు డెవలప్ చేయడంలో 5-10 రూములు డెవలప్ చేస్తున్నాడు. వాడు 1 lakh రూమ్స్కి వెళ్ళిపోయాడు. ఒక ఐడియానే, బికాస్ ఆఫ్ ఓవరైజేషన్ ఇవన్నీ పెట్టాడు, అన్ని తీసుకొచ్చాడు, మొత్తాన్ని చేసి బ్రహ్మాండం చేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా వాల్మార్ట్ కానీ, లేకపోతే మీకు చూస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీలు అన్నీ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఈవెన్ ఫ్లిప్కార్ట్, లేకపోతే Amazon.com, all these things, you have to understand this concept and move forward. Convergence is the biggest success. With I really appreciate Narega, rural development. This year 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. All problems solution we found with convergence.
ఇది ఈ కాన్సెప్ట్ని కానీ కరెక్ట్గా తీసుకొని కన్వర్జెన్స్ తీసుకపోతే ఇంకా మనకు చాలా ఫలితాలు వస్తాయి. మనం దీనికి బెస్ట్ షోకేజ్ చేసాం. లాస్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్న టెక్నాలజీని అంటే నాలెడ్జిని, ఇండియాలో ఉండే నాలెడ్జే కాదు ప్రపంచంలో ఉండే నాలెడ్జిని అంతా మీరు తీసుకోవడం, దాన్ని ఈ కాన్సెప్ట్లో కానీ ఉపయోగిస్తే నిర్దిష్టమైన టార్గెట్స్. జీవీఏ ఉంది, వీఆర్ నెంబర్ 1, 10.52% growth rate. All India is only 7.3. We are better than All India 3.2. Per capita income, at the time of bifurcation, we are only 22%, 8% higher than All India average. Today I am very happy. It is 26%. All India average కంటే ఎక్కువ వచ్చాం. అదే మరిగా మీరు చూస్తే అగ్రికల్చర్, ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇన్నోవేషన్. ఆల్ ఇండియా కంటే 4.5 times బెటర్గా గ్రో అయ్యాం అగ్రికల్చర్లో. మంది 11%, ఆల్ ఇండియా 2.4%. పిఎం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తా ఎవ్రీ 4 ఏళ్లకు. ఎవ్రీ 4 ఏళ్లకు రైతుల ఆదాయం డబుల్ చేస్తామని 2.4% గ్రోత్ రేట్. Can you understand this concept? Mismatch. ఓసారి పవర్ఫుల్ కమ్యూనికేషన్తో ప్రజల్ని మిస్ప్రెజెంట్ చేస్తాం, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ క్షణికమైనటువంటి భావోద్వేగం తప్పట పడతారు, కానీ ఎత్తుకుంటే మాత్రం మళ్ళీ అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా మ్యాచింగ్ ఉండాలి. మనం చెప్పేదానికి చేసిన దానికి మ్యాచింగ్ ఉంటే పబ్లిక్ విల్ బిలీవ్ అస్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం చేసిన పని కూడా మీరు చూస్తే అగ్రికల్చర్ని, అలైడ్ని స్ట్రాటజీస్ విజన్ ఇచ్చాం. ఈరోజు హార్టికల్చర్కి వెళ్ళాం, లైవ్ స్టాక్కి వెళ్ళాం, అదే మరిగా అక్వాకల్చర్కి వెళ్ళాం. ఇట్ హెస్ గివెన్ ఏ వెరీ గుడ్ అడ్వాంటేజ్. జెడ్బీఎఫ్ ఎన్ఎఫ్ నేను చెప్పాను. ఈరోజు మన దగ్గర చిల్లీస్ కానీ, కోకో కానీ, లైమ్ కానీ, ఆయిల్ పామ్, పపాయ, టమోటా, వీఆర్ నెంబర్ 1. ఇక్కడ మళ్ళీ వాటరు నదుల అనుసంధానం చేసి వదిలిపెట్టలేదు. మనం మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం. టాప్ 10 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది కంట్రీ 6 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇంకొక 3-4 years అయితే ఆల్ 10 విల్ బి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. విత్ కన్విక్షన్, ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, వీఆర్ వర్కింగ్ విత్ కన్విక్షన్. డ్యూరింగ్ వాజ్పేయి పీరియడ్ ఐ రిక్వెస్టెడ్ హిమ్, సార్ చైనా చాలా పెద్ద ఎత్తున పోతున్నారు మైక్రో ఇరిగేషన్, మనం పోలేకపోతున్నాం, వెళ్ళాలి సార్ అన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడున్నాయి డబ్బులు, ఏంటి ఇవన్నీ ఎందుకు అన్నాడు. కాదు సార్, వాటర్ మేనేజ్మెంట్లో లేకపోతే మనం చాలా దెబ్బతింటాం. ఆ రోజు కూడా మీరు చూస్తే నేను వాటర్ పైన చాలా శ్రద్ధ పెట్టాను. నదుల అనుసంధానానికి అప్పుడే శ్రీకారం చుట్టాం. తర్వాత వచ్చిన పాలకులు వదిలేశారు. కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్ అంటే తిరుపతిలో ఐ రిమెంబర్ ఈవెన్ టుడే, నరేంద్ర మోడీ అనౌన్స్డ్ వాటర్ లింకేజ్ ఆఫ్ రివర్స్. ఏం చేశాడు? ఏమి చేయలేదు. అప్పట్లో టాస్క్ ఫోర్స్ చేశారు. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సురేష్ ప్రభు వాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్. గంగా టు కావేరి హౌ టు లింక్ అని. అప్పుడు దాని మీద ఎగ్జామిన్ కూడా చేశాం. బ్రహ్మపుత్ర హైయర్ లెవెల్లో ఉంది, లిఫ్ట్ పెట్టాలి, లేకుంటే అక్కడి నుంచి రావాలంటే ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా డిస్కస్ చేసి తీసుకొచ్చాం. కానీ ఇది చైనాలో బాగా చేశారు, మనం కూడా బాగా చేయాలనుకున్నాం. మ్యాక్సిమం వెళ్ళాం. 1 crore ఎకర్కి వెళ్ళాలనుకున్నాం, ఇప్పటికి 5-6 లక్షలకి రీచ్ అయ్యాం. దీన్ని 10 lakh acres ఫర్ ఇయర్ చేసి 1 crore acres పోతే 1 acre వాటర్ వీ కెన్ యూజ్ ఇట్ 2.5 acres దీనికి వాడతాం. హార్టికల్చర్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏంటంటే అనంతపురంలో చూశాను, 29% ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ వచ్చింది. అండ్ ఆల్సో టార్గెటింగ్ కాస్ట్ కూడా ఏవైతే మొత్తం ఫెర్టిగేషన్ త్రూ డ్రిప్ ఇవ్వగలిగితే, ప్రెసిషన్ అగ్రికల్చర్ ఇవ్వగలిగితే ఇంకా కాస్ట్ తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రొడక్టివిటీ విపరీతంగా పెరిగే పరిస్థితి వస్తుంది. దానికి మనం నాంది పలికాం. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ ఆల్సో. హార్టికల్చర్లో వీఆర్ నెంబర్ 1. సౌత్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసే పళ్ళన్నీ మన దగ్గర పండుతున్నాయి. పళ్ళు, కూరగాయలు, పువ్వులు. చౌదరిని అభినందిస్తున్నా, బాగా చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నౌ ఐఎమ్ వెరీ క్లియర్,
హార్టికల్చర్ అంటే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. మీరు ప్యారిస్ పోయినా ఇక్కడ పండించిన పళ్ళే తినాలి. ఆ పరిస్థితి రావాలి. కూరగాయలు కానీ పళ్ళు కానీ వచ్చే పరిస్థితి రావాలి. అది ZBNF ఇంటిగ్రేట్ చేస్తే డెడ్లీ కాంబినేషన్. ఇది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్వాకల్చర్ ఐ వెరీ హ్యాపీ. ఇది కూడా చాలా బాగా చేశాం మనం. అక్వాకల్చర్లో మీరు చూస్తే గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది. అక్వాకల్చర్లో ష్రింప్ కానీ ఇవన్నీ మనం చూస్తే 41,378 కోట్ల రూపాయలు జీవీఏ వాల్యుయేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఏ స్టేట్ కూడా మనకు నీరెరగా లేని పరిస్థితి. బట్ ఇంకా చాలా స్కోప్ ఉంది ఇక్కడ. మిల్క్ కూడా బాగా మనం పోగలిగాం. లైవ్ స్టాక్ కూడా బాగా వచ్చింది. ఈ రెండు కూడా మనం చూసినప్పుడు మంచి ఫలితాలు మనకు వచ్చాయి. దీనివల్ల రైతుల్లో కూడా స్టెబిలిటీ వచ్చింది మనకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన